ప్రశాంతంగా ఉండే విజయవాడ ఒక్కసారికి తీవ్రవాదుల లేదా వాళ్ళతో సంబంధం ఉన్న వ్యక్తులని అరెస్ట్ చేశారు పోలీసులు. దాంతో ఉలిక్కిపడిందనమాట. ఎంత ప్రమాదాన్ని విజయవాడ తప్పించుకుంది అంటే పూర్తి వివరాలు కావాలని పోలీసులు చెప్పట్లేదు, ఇంకా విచారణలో ఉంది కాబట్టి. కానీ ఆఫ్ ది రికార్డ్ కానీ మనకున్న సమాచారం మేరకు చాలా చాలా కీలకమైన విషయాలు తెలిసాయి. విజయవాడలో ఏముంటాయిలే తీవ్రవాదులకు సంబంధించిన యాక్టివిటీస్ అని మనం భావిస్తూ ఉంటాం. ఇక్కడంటే ఒకప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేవి, ఒకప్పుడు ఆ గొడవలు అవి జరిగేవి, ఎప్పుడో చదువుకున్నాం మనం. కానీ ప్రస్తుతం తీవ్రవాదులకు అడ్డగా మారుతుందా? ఎందుకంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది అంటే పోలీసులు చెప్తుంటే నిన్న భయం వేసింది. వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు, రెహమతుల్లా కావచ్చు, దానిష్ కావచ్చు, మిర్జా సోహైల్, వీళ్ళ ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే, వీళ్ళు కలిసే ఎదిగారు. కానీ ఎక్కడో సోషల్ మీడియా ద్వారానో లేకపోతే వేరే వేరే కాంటాక్ట్స్ ద్వారానో తీవ్రవాద సాహిత్యం వైపు, తీవ్రవాద కార్యకలాపాల వైపు వీళ్ళు అట్రాక్ట్ అయిపోయారు అనమాట. వీళ్ళు ముగ్గురు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా మామూలుగా మన సమాజంలో కలిసిపోయి ఉంటారు. ఒకళ్ళు ఏంటో తెలుసా బిజినెస్, ఈ ఫలూదాలు ఉంటాయి కదా, ఫలూదాలు అమ్ముతారు. ఇంకొకళ్ళు ఏమో ఈ లేజర్ ప్రింటింగ్ బిజినెస్లో ఉన్నారు. మరొక వ్యక్తి ఏమో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ సొసైటీలో 24 గంటలు అవైలబిలిటీలో ఉంటారు, ప్రజలతో కలిసి ఉంటారు. కానీ వీళ్ళు చీకటి పడితే చేసే పనులు ఏంటి? తీవ్రవాదాన్ని పెంపొందించడం, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండడం, ముఖ్యంగా కంటెంట్ డిజిటల్ మీడియాలో తయారు చేసి దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ చిహ్నాలకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడాలు, పిల్లల్ని రెచ్చగొట్టడాలు, ఇంకా అంటే ఒక విధంగా చెప్పాలంటే దేశానికి వ్యతిరేకంగా వాళ్ళని తయారు చేయడాలు, ఇలాంటి కార్యక్రమాల్లో వీళ్ళు బిజీగా ఉన్నారు. వీళ్ళతో పాటు ఒక పెద్ద టీం ఉంది. ఆ టీం దేశవ్యాప్తంగా ఉంది. రకరకాల రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి గ్రూపుల కింద ఏర్పాటు చేసి ఆ సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లేకపోతే ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కావచ్చు, వీటి ద్వారా దేశానికి శాంతి భద్రతలకి వ్యతిరేకమైన కార్యక్రమాలను వీళ్ళు పెంపొందిస్తున్నారనమాట. మొత్తం ఇక్కడైతే 5గురిని ఐడెంటిఫై చేశారు, 2 తప్పించుకుపోయారు. వీళ్ళ ముగ్గురిని మాత్రం అదుపులో తీసుకున్నారు. ఈ ముగ్గురు కూడా విజయవాడ లోకల్ వాళ్ళే. వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేశారు. యూఏపీఏ ఉంటుంది కదా, ఈ అన్లాఫుల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా తీవ్రమైనటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది. దాని ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే ప్రస్తుతం అయితే వాళ్ళు పోలీసు విచారణ అయితే ఎదుర్కొంటున్నారు. దాంతోపాటుగా మన భారతీయ న్యాయ సంహిత కొత్త సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా వాళ్ళపై కేసులు నమోదు చేశారు. నిన్న సిపి విజయవాడ ఇన్ఛార్జ్ సిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి చాలా విషయాలు చెప్పారు, కొన్నిటినైతే కాన్ఫిడెన్షియల్గా ఉంచారు. All 3 accused have been produced. Their name is Muhammad. First name is Muhammad Rahmatullah Sharif. Second one is Mr. Danish. Third one is Mr. Mirza Suhail. All 3 accused have been produced before the Honorable Court and remanded to judicial custody. Further investigation is in progress to identify additional persons involved and to uncover the broader network. కానీ వీళ్ళతో ఇంకా ఎంతమందికి సంబంధం ఉంది, ఆల్రెడీ ఈ వీళ్ళు ఎంతమందిని ప్రభావితం చేశారనేది ప్రస్తుతం విచారణలో తేలుతుందని చెప్పారు. కొన్ని విషయాలు అయితే చెప్పాను కదా, ఆల్రెడీ కాన్ఫిడెన్షియల్ ఉంచారు, అంటే వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు పారిపోకుండా. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి బయట దేశాల వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ వివరాలు కూడా లాగుతున్నారు. విజయవాడ లాంటి సిటీలు, ఇక్కడ హైదరాబాద్ కొన్ని ఏరియాల్లో ఇలాంటివి విన్నాం మనం, కానీ విజయవాడ కూడా ఇలాంటి తీవ్రవాద సాహిత్యము, తీవ్రవాద సంబంధాలు పెరుగుతున్నాయనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. దాంతోపాటుగా వీళ్ళకి ఇంకా ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారనేది ఇప్పుడు భయం కలుపుతుంది అనమాట. మనం సినిమాల్లో చూసి అయ్యో ఇక్కడ మన దగ్గర జరగలే, విజయవాడకి ఏముంది వీటితో సంబంధం అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా తీవ్రవాద కార్యకలాపాలు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాళ్ళు వచ్చేసారన్న మాత్రం అర్థమవుతుంది. జనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పట్ల అంటే అప్రమత్తం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందరినీ గుడ్డిగా అయితే నమ్మొద్దని తెలుస్తుంది. ఇంకొకటి, మీ పిల్లలు, చిన్న పిల్లలు వాళ్ళు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి భావజాలానికి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు, వీళ్ళని రెచ్చగొట్టడం ఈజీ. దేశానికి కావచ్చు, చట్టానికి కావచ్చు వ్యతిరేకంగా పిల్లల్ని, అడల్సెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళని, స్టూడెంట్స్ని రెచ్చగొట్టడం చాలా ఈజీ. ఒక్కసారి ఆ ట్రాప్లో పడ్డారంటే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి, సొసైటీ నాశనం అయిపోతే దేశానికి ఇబ్బంది కలుగుతుంది. అలాగే వాళ్ళ జీవితాలు మొత్తం కూడా జైల్లో గడపాల్సి ఉంటుంది. పోలీసులు అందరింటి మీద ఒక లుక్ వేసి అయితే ఉంచుతున్నారు. ఇది చాలా చాలా తీవ్రమైనటువంటి అంశం. ముఖ్యంగా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎంత త్వరగా ఈ ప్రభావంలో పడిపోయారు, వీళ్ళని ఎవరు అట్రాక్ట్ చేశారు తీవ్రవాదం వైపు అనే దాని మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అలాగే వీళ్ళు ఎంతమందిని అట్రాక్ట్ చేశారు సోషల్ మీడియా ద్వారా అనే దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. కానీ చాలా చాలా ప్రమాదాన్ని, చాలా పెద్ద ప్రమాదాన్ని విజయవాడ తప్పించుకుందని చెప్పాలి. లేకపోతే వీళ్ళ దగ్గర ఎలక్ట్రానిక్స్కు సంబంధించిన కొన్ని వస్తువులు కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వాటితో వీళ్ళు ఏమేమి చేశారు, ఏమేమి చేయబోతున్నారు, ఏమేమి చేయాలనుకుంటున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంటి, ఇలాంటి అంశాల మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. బట్ ఏమైనప్పటికీ విజయవాడ చాలా పెద్ద ప్రమాదాన్ని అయితే తప్పించుకుంది.
కానీ వీళ్ళ ద్వారా ఇంకా ఎంతమంది ఇంపాక్ట్కి గురయ్యారు, వీళ్ళ ప్రభావంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం.